నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాంప్రదాయబద్ధంగా దీపావళి అయ్యన్న ఇంట వెలుగు జిలుగులు. అట్టహాసంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం, వీర జవాన్లకు ఘన నివాళి. వైకాపా శవ రాజకీయాలపై జనసేన ధ్వజం. నెల్లూరు ఘటనపై వైసీపీ తీరును ఆక్షేపించిన యలమంచిలి ఎమ్మెల్యే. రావులపాలెంలో దీపావళి వేడుక, చిన్నారుల చేత లక్ష్మీ పూజ. అనకాపల్లిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం, అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచ్చేశారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో అమరులైన వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్, ఎల్ మోహనరావు, డిఎస్పీలు ఈ శ్రీనివాసులు, ఎం శ్రావణి, వి విష్ణుస్వరూప్, పరిపాలన అధికారి సిహెచ్ తెలక్ బాబు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, లక్ష్మీ రమేష్, పైడపు నాయుడు, వెంకటనారాయణ, అప్పలనాయుడు, ప్రేమ్ కుమార్, రామకృష్ణ, మన్మథరావు, రమణమూర్తి, సంజీవరావు తదితర అధికారులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ తుహిన్ సింగ్ ఐపీఎస్ గారికి, అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, మార్టిస్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఏక్తా దివాస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, పోలీస్ కమామరేషన్ డే. ఎందుకు చేసుకుంటున్నామో అక్టోబర్ 21 అనేది ఎస్పీ గారు మనకి చెప్పారు. కానీ సంవత్సరాల్లో ఒక రోజు మనం అందరూ కలిసి ప్రోగ్రాం చేయడం వలన మీరు చేసే త్యాగాలు, మీకు ఉన్న ఈ ఉద్యోగం మీద ఉన్న కమిట్మెంట్, దానికోసం మీరు పడుతున్న కష్టాలు సివిలియన్స్ అందరికీ కూడా అర్థం కావాలి అనే ఒక మంచి అజెండాతో ఒక మంచి అవకాశాలు మీరు అందరూ ఇచ్చారు. అంటే ఇది వస్తూ ఐ వాస్ థింకింగ్ ఏమేం చెప్పాలి అని. అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికీ. మీ ఫ్యామిలీస్ అండర్స్టాండ్ బెటర్ దెన్ అన్ అవుట్సైడర్ లైక్ మీ. బట్ as an outsider, as part of the civilian society, I sincerely thank for all your hard work, all the sacrifices you undergo, and my sincere respect to your families also, because without a family support, it's impossible to have a better career, a peaceful career. And I also feel honored that I'm part of your Police Commemoration Day celebration, because you are one of the best organized civil force which not only ensures that there are no crimes, because you really try your level best 24/7, day and night, all 365 days. You try your level best to ensure that we as Indians get to live in a safe and secure society. And if at all, because we are all human beings, something happens, you ensure that justice also served to the affected families. I salute and I congratulate our district SP Garu, ensuring that there are no human loss in this year in our district, because without strict policing and frequent updation of your skill set, it's difficult to ensure this. I also thank SP Garu for running such a disciplined, a committed, a sincere police force in this district. I'm grateful, I'm thankful to each and every one of you. I hope the next year also
ends up being a very peaceful year for all of us. Thank you everybody. Thank you one and all. Anakapalli Collector Garu and all the members present here. ఈ రోజు ఈ పోలీస్ కమెమరేషన్ డే సంబంధించి మన మార్టియర్స్ కి రిమెంబరెన్స్ కోసం ఇది ప్రతి సంవత్సరం మనం 21st అక్టోబర్న ఇది పరేడ్ పెడుతున్నాము. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మీన్స్. On this day, I salute all the police martyrs who have laid down their lives on the line of duty. ఇది 21st అక్టోబర్ కి సిగ్నిఫికెన్స్ ఏమంటే మీ అందరికీ తెలుసు, కానీ కొంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళకు చెప్పడానికి. 1959లోనే 10 మంది పోలీస్ పర్సనల్ laid down their lives in protecting హాట్ స్ప్రింగ్స్ ఏరియా ఇన్ లద్దాఖ్. ఈ ఇండో చైనా వార్ టైంలోనే ఇది 1959 ఇది ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మన 21st అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డే ఇలాగే రిమెంబరెన్స్ కోసం పెడుతున్నాము. 2024-25 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో 216 పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలోనే చనిపోయారు, మార్టియర్ అయ్యారు. ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి. మనం ఈ సర్వీస్ లోనే ఎందుకు వచ్చాము? సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. ఆ పని మనం డిసిప్లిన్ గానే, ప్రొఫెషనల్ గానే, ఇంటెగ్రిటీతో పాటు పని చేసుకోవాలి. అది మన తరపు నుంచి ఆల్ పోలీస్ మార్టియర్స్ కి, పోలీస్ మార్టియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి శ్రద్ధాంజలి ఉంటుంది. ఇట్ ఈస్ అ సాక్రోసాంక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ యూనిఫామ్. అది మనకి అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు నార్మల్ డ్యూటీస్ చేసినప్పుడు కూడా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్ ముందు పెట్టేసి 24/7 అవైలబుల్ గానే ఉండాలి. సో అది నేను మన పోలీస్ మిత్రులు అందరికీ అది ఇన్స్ట్రక్షన్స్, అది అడ్వైస్ ఇస్తున్నాను. మన కెరియర్లో ఈ పోలీస్ యూనిఫామ్ మీద గౌరవించాలి. ఒక ప్రౌడ్ ఫీలింగ్ కంటిన్యూస్ గానే ఉండాలి. సో దాట్ వీ కెన్ రిమెంబర్ ద సాక్రిఫైసెస్ మేడ్ బై ఆల్ ద పోలీస్ పీపుల్ బిఫోర్ అస్. నమస్కారం. ఈరోజు అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి విజయకృష్ణ గారికి, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ తుహిన్సేన్ ఐపీఎస్ గారికి ప్రత్యేక నమస్కారాలు. అదే వేదిక ఉన్నటువంటి ఎడిషనల్ ఎస్పీ గారికి, పైలట్ చేసినటువంటి మన సిబ్బందికి, అధికారులకి, డిఎస్పీలకి పేరు పేరు నమస్కారాలు. మృతుల కుటుంబ సభ్యులకు జోహార్లు, వారికి కూడా నమస్కారాలు. కూడా అందరికీ ఈరోజు మనకి ఈ జిల్లా మన ఈ సంవత్సరంలో 1/9/2024 నుంచి 31/8/2025 వరకు 191 మంది చనిపోయారు. వాళ్ళు విధి నిర్వహణలో అవసరం బాశారు. అదే మన జిల్లాలో కూడా చోటవరంలో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. మన ఎస్పీ సార్ ఇమీడియట్ గా మన కానిస్టేబుల్ ఎవరున్నా కానీ ఇమీడియట్ ఎదుర్కొని అక్కడ ఖైదీ తిరబడినా కానీ బాగా తిరబడి ఇచ్చేయడం జరిగింది. ధైర్య సాహసపడింది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి అవకాశం ఉంది ప్రాణత్యాగం చేసే అవకాశం. సేమ్ టైం ప్రాణాలు కూడా వెనుకాడకుండా ధైర్యంగా తిరబడే డిపార్ట్మెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్. అది పబ్లిక్ లో ఉంటూ సో అందరికీ ప్రజాసేవ చేయని ఉద్దేశంతో ఉంటారు కాబట్టి అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి అధికారులు మరియు కానిస్టేబుల్స్ వివిధ సిబ్బంది పేర్లు మన గౌరవ ఎస్పీ గారు ఆర్డర్ మేరకు ఇక్కడ మీ అందరికి చదివించడం జరుగుతుంది. నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం చక్రధర్రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ బెల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి కానిస్టేబుల్ తుతాన్ షెరీన్, అస్సాం నుంచి ప్రొబేషనల్ సబ్ ఇన్స్పెక్టర్ అర్చనాదేవి, నెక్స్ట్ అస్సాం నుంచి రాన్స్ నాయక్, నెక్స్ట్ బీహార్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతం రజాక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజీవ్ రంజన్ మాల్,
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ సింగ్, హవల్దార్ మిత్రేష్ కుమార్, కానిస్టేబుల్ శేఖర్ పశ్వాన్, పాండ్రు పోయం, కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సుమేధి వెట్టి, సోముడు వెట్టి. నెక్స్ట్ కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సుదర్శన్ వెట్టి, కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సుబర్బన్ యాదవ్, కానిస్టేబుల్ హరీష్ పఠాన్, సబ్ ఇన్స్పెక్టర్ సచిన్ రాజ్ కుమార్ శర్మ, కానిస్టేబుల్ వీరన్ బెన్ హర్భజన్ రబారీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపాల పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరిపై భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు సహకరించాలని ఈ సందర్భంగా స్పీకర్ పిలుపునిచ్చారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి అవసరమైన శక్తిని, యుక్తిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీ రామారావు బాస్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వెలుగులన్నీ కూడా మీ కుటుంబంలో ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, అలాగే మీ అందరి సహకారంతో, ప్రజలందరూ సహకారంతో, అన్ని పార్టీ రాజకీయ నాయకుల సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరికీ శక్తిని, యుక్తిని ఇవ్వాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తితో కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి కుటుంబం కోటి కాంతులతో, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆకాంక్షించారు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు. దీపావళి పర్వదినం సందర్భంగా ఇవాళ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, అరిగెల నరసింహమూర్తి, ఎస్ అన్నవరం పిఎస్ఎస్ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు ప్రభుత్వలు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానాన్ని సందర్శించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు తమరాన సత్యనారాయణ, గంట్ల సత్యనారాయణ, గాది అశోక్, పోతల రాంబాబు, బోనం చిన్నబాబు, దాసరి నారాయణరావు, తమరాన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात् लक्ष्मी प्रचोदयात् ब्राह्मणो वै सर्वा देवताः सर्वापि देवैनं देवतामुद्धरते यावती वै देवतास्ताः सर्वा वै विधि ब्राह्मण
संदे तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न शीलं कीर्तये देवता एव देवता प्रीणाति ॐ हाव 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 यशो हाव यशो हाव यशो हाव हाव अर्चो हाव आगन्नाय आगन्नाय దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని సత్యసాయి అష్టాదళ సేవా పుష్పం సేవా కేంద్రంలో చిన్నారులచే మహాలక్ష్మీదేవికి పిడతల పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పెడసన గంటి సీతారామ శర్మ అవధాని బ్రహ్మోత్సవంలో చిన్నారులచే పిడతల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ శర్మ అవధాని మాట్లాడుతూ చిన్నారులతో పిడతల పూజ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదని, పిడతలతో అటుకులు బెల్లం ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని, పిడతల పూజ వల్ల చిన్నారులు భక్తిభావం ఏర్పడుతుందని, అంతేకాకుండా విద్యాబుద్ధులు చదువు సంధ్యలతో పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కేంద్రం చైర్మన్ కువ్వూరి వివేకానందరెడ్డి, హరినారాయణ రెడ్డి, పెరవలి వెంకటేశ్వరరావు, చెక్క సూర్యప్రకాష్, కొవ్వూరు బాల విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా దృష్టి పెట్టగలరు నామాలు మొదలుపెడుతున్నా చేసుకోవాలి. ఓం ఓం శ్రీ సాయి కృష్ణాయ ఓం శ్రీ సాయి సర్వమయ ఓం శ్రీ సాయి సర్వభైరవాయ ఓం శ్రీ సాయి రామకృష్ణాయ ఓం శ్రీ సాయి అభయప్రదాయ ఓం శ్రీ సాయి శ్రీదాయ ఓం శ్రీ సాయి శంకరాయ ఓం శ్రీ సాయి శ్రీసాయ ఓం శ్రీ సాయి భాగవాయ నమః ఓం శ్రీ సాయి కృపావయ నమః ఓం శ్రీ సాయి శక్తాయ నమః ఓం శ్రీ సాయి నారాయణాయ నమః ఓం శ్రీ సాయి ఆనందాయ 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 నమః ఓం శ్రీ సాయి సహాయ సహాయ నమః ఓం శ్రీ సాయి భగవానాయ నమః ఓం శ్రీ సాయి భగవానాయ నమః ఓం శ్రీ సాయి భగవానాయ నమః ఓం శ్రీ సాయి దేవతాయ నమః ఓం శ్రీ సాయి మూర్తిద్వయ శివాయ నమః ఓం శ్రీ సాయి ముక్తిప్రదాయ నమః ఓం శ్రీ సాయి పరిశుద్ధాయ నమః ఓం శ్రీ సాయి నారాయణ నమః ఓం శ్రీ సాయి సమాధాయ నమః ఓం శ్రీ సాయి సర్వోపకారాయ నమః ఓం శ్రీ సాయి భక్తాయ నమః ఓం శ్రీ ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు దీపావళి అమావాస్య మహాపండుగ సందర్భంగా మన రావులపాలెం గ్రామంలో వేయించేసినటువంటి భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా ఎంతో వైభవపేతంగా పూజించేటటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సన్నిధిలో ఎంతో వైభవపేతంగా ఎంతో మంది చిన్నారులచే చక్కగా సుమారు 200 మంది బాలబాలికలచే ఎంతో వైభవపేతంగా మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం, లోక కళ్యాణార్థం, ముఖ్యంగా దీపావళి పండుగ యొక్క విశిష్టత అందరికీ కూడా తెలియజేయడం కోసం సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతోటి పిడతల పూజ అనగా వారు చక్కగా 2 పిడతల్లో అటుకులు బెల్లము కూడా నింపి వాటి దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టి ముందుగా గణపతి పూజ చేసి, లక్ష్మీదేవి పూజ చేసి, సత్యసాయిబాబా వారి పూజ చేసి, ఆ తదనంతరం పిల్లలకి సామాజికంగా మనము ఏ పూజ చేసినా సాటి వారిని గౌరవిస్తూ మనం కూడా గౌరవింపడాలని సదుద్దేశంతో ఆ పూజ చేసిన పిడతల్లో ఒక పిడత వారు వాయినంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒకటి ప్రసాదంగా స్వీకరించి ప్రతి సంవత్సరం ఇంచుమించు అమారమే అనేక వందల సంవత్సరాల నుంచి యొక్క భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతో ప్రతి దీపావళి అమావాస్య కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు సత్యసాయిబాబా మందిరంలో మన యొక్క స్థానికులు అయినటువంటి మరి వివేకానంద రెడ్డి గారు అదేవిధంగా మన సత్యసాయి భక్తులందరూ కలిసి ఎంతో వైభవంగా ఈ యొక్క బాలికలచే పూజా కార్యక్రమం చేయించడం శాస్త్రీయంగా వస్తుంది. కనుక ఇలాంటివి అందరూ కూడా ఆచరించి మన యొక్క హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలని భగవానుడు సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ జై శ్రీరామ్. వైసీపీ శివరాజకీయాలపై అనకాపల్లి జిల్లా
యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నెల్లూరు ఘటనకు వైసీపీ రాజకీయ రంగు పులమడం సరికాదని, చేతనైతే అభివృద్ధికి సహకరించండి, లేదంటే మౌనంగా ఉండాలని ఆయన వైకాపా నేతలకు సలహా ఇచ్చారు. వైకాపా తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విజయ్ కుమార్ అన్నారు. మాట్లాడదలుచుకుంటే ఇదిగో నేను మంత్రిని చేశాను, నేను ఎమ్మెల్యే చేశాను, నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చాను, నేను ఇది చేశాను అని చెప్పుకోండి. అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళండి. మేము వచ్చినప్పుడు ఇన్ని చేశాము, ఈయన ఏమి చేయట్లేదు, మేమే కరెక్ట్ అని చెప్పుకోండి, తప్పలేదు. కానీ క్యాస్టుల్ని ఎత్తి రాజకీయాలు, అలాగే శవాల దగ్గర రాజకీయాలు, బతుకాయాల దగ్గర రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఉంది. వాటిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? మీరు పోటీ పడండి మాతో. మేము ఈరోజు గూగుల్ తెచ్చాం, మీరేం తెచ్చారు చెప్పండి. మొత్తం విశాఖపట్నంలో 2019-24 మధ్యలో అప్పుడు ఉన్న కంపెనీలు అందరినీ బయటకు తోసేశారు కదా, ఐటీ మొత్తాన్ని పడుకోబెట్టేశారు కదా. ఎవరికి తెలియదా? ఇక్కడ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మొత్తం ఐటీ పార్క్ లో ఉన్న, రుషికొండలో ఉన్న ఐటీ పార్కులు అన్నింటినీ ఖాళీ చేయించారా లేదా? మీరు చెప్పండి. ఈ రోజు మేము పెద్ద పెద్ద కంపెనీలన్నీ తీసుకొస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే మాట్లాడతానంటే అలా కష్టపడుతున్నాం. ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం, తీసుకొస్తున్నాం. మీరు దానికి తట్టుకోలేని పరిస్థితి. మీకు ఆ మనస్తత్వం ఉండదు, ఎందుకంటే మీకు ఆ విజనే ఉండదు. మీకు ఎంతసేపు మీరు మరి దావోస్ వెళ్ళాం కదా, అక్కడ చలి ఎక్కువ ఉంటది, కోటు పట్టుకోవాలా, స్నానం చేయకపోతే సెంట్ వేసుకోవాలా, ఇవి మీరు మాట్లాడుకుంటారు. ఇవి మీకు ఆలోచన. దావోస్ వెళ్తే ఏం తినాలా, అక్కడ ఎలా బతకాలా, ఏం కోట్ వేసుకోవాలనేది మీ ఉద్దేశం. దావోస్ వెళ్తే ఏ కంపెనీతో మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఏ కంపెనీని ఎలా తీసుకురావాలనేది మా ఉద్దేశాలు. మా ఉద్దేశానికి, మా ఆలోచన విధానానికి, మీ ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ రామనేని కోదండరామయ్య వ్యాయామ విద్యా క్రీడా శాస్త్ర విభాగ భవనంలో ఒలింపిక్ అసోసియేషన్ ఉత్తమ స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఉత్తమ కోచ్, ఉత్తమ పీఈటీలకు నగదు పురస్కారాలు ప్రదానం చేసింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే ప్రభుత్వ విపి విజిఆర్ గణబాబు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె సూర్యనారాయణ నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వ పాలనలో స్పోర్ట్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఉత్తమ స్పోర్ట్స్ విభాగంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అది మన ప్రౌడ్ మూమెంట్. ఒకసారి అందరూ ఒకసారి మీ ఇద్దరు రెండు చేతులు చూడండి, ఒకసారి మన స్పోర్ట్స్ గమనించాలని నా ఉద్దేశం. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రాజు గారు, డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్, the Olympic Association in commemoration of the National Sports Day here in this evening today. Please welcome Chintakaya Nikhil. ఇది అంత ఈజీగా ఎవరు ఏ ఆటగాడు ప్రపంచం మొత్తం మీద ఎవరు చేయలేకపోతే భారత్ మీద ఒక్కరు చేయగలుగుతున్నాడు అని చెప్పేసి డౌట్ వచ్చింది. డౌట్ అంతా performance in the men's category of Olympic Games. అవార్డు తీసుకున్నారు నవ్వండి. నిర్వహించడం, మనందరినీ ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం. డెఫినెట్గా ఒక స్పోర్ట్స్ పర్సన్ ఆయన మార్క్ తీసుకురావాల్సిన పరిస్థితి మనం కొద్ది మందిలోనే మనం చూస్తా ఉన్నాం. మరి అందులో డెఫినెట్గా ఇప్పుడే మన పెద్దలు ప్రస్తుత కుమార్ గారు చెప్పినట్టు ధ్యాన్చంద్ గారిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. అలాగే చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ టాలెంట్స్ తోని ఐడెంటిటీగా మిగలటం, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ అనే దీంట్లోనే ఇవన్నీ కూడా మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి డెఫినెట్గా స్పోర్ట్స్ పెరగాలి, అందరూ మోటివేట్ అవ్వాలి.
మోటివేట్ అవ్వాలంటే ఏ ఒక్క అవకాశం, ఏ ఒక్క ఛాన్స్, ఏ ఒక్క ఆపర్చునిటీ కూడా వదులుకోకుండా ముందుకు తీసుకెళ్ళడానికే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో సక్సెస్ఫుల్ అవుతున్నాం. ఇంకా మేము అనుకునేది చాలా ఉంది, కానీ జరుగుతున్నది దానికి మ్యాచ్ చేయడానికే మా ప్రయత్నం అంతా. డెఫినెట్గా మ్యాచ్ చేసి రాబోయే రోజులు ఇంకా నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ కూడా మరి పెంచుకుంటూ వాళ్ళని ఉత్సాహపరుచుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని సపోర్ట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై హింద్. అనకాపల్లిలో దీపావళి సంబరాలు అమరాన్నంటాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కవరపాలెం బాలగణపతి సేవా సమితి శివారాధ్య ఆశ్రమం సౌజన్యంతో కర్రి రామకృష్ణ ఆధ్వర్యంలో నరకాసుర వధ కార్యక్రమం జరిగింది. దీపావళి సందర్భంగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. అద్భుత ప్రదర్శనలు చేసిన చిన్నారులకు ముఖ్య అతిథి జనసేన ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జనసేన రామకిరణి గారికి, అదేవిధంగా కొంతాల రామకృష్ణ గారి గురువు గారికి, మీ యొక్క నేతృత్వంలో అనకాపల్లి ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో సుఖ సంతోషంతో ఇంకా అభివృద్ధి, ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ జరిగి ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని మేము పిలవగానే ఇక్కడికి ప్రతిసారి కూడా వచ్చేసి లాస్ట్ టైం రామ్కి గారు అన్ని ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దరఖాస్తుని వదిలి చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. ఇంత గ్రాండ్ గా మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి రామకిరణి గారికి, అదేవిధంగా వీధిలో ఉన్న పెద్దలకి, గౌరవపాలన ఉన్న ప్రజలందరికీ, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క సహాయ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అనకాపల్లి ప్రజలందరికీ కూడా ఈ నరకాసుర వధ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు బాలగణపతి సేవా సంఘం శివారాధ్య ఆశ్రమం ద్వారా కర్రి రామకృష్ణ మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నరకాసుర వధ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా సోదరులు భీమరశెట్టి రాంకి గారికి, అలాగే జనసేన పార్టీ నేతలకు, కూటమి సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ అందరి ఇళ్లలోని చీకటిని తొలగించి ప్రతి ఒక్కరి కళ్ళల్లో దీపాలు వెలగాలని ఈ యొక్క దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలగణపతి సేవా సంఘం అలాగే శివరాజ్య ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ రోజు నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించిన తమ్ముడు రామకృష్ణకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చెడుపై మంచి గెలుపుకు ప్రతీకగా మనం అందరం చేసుకున్న దీపావళి కార్యక్రమానికి మీరందరూ హాజరైన ఎంత ఆనందంగా ఉంది. అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ దీపావళి సందర్భంగా ఆనందం అరివెళ్ళాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అలాగే అనకాపల్లి అభివృద్ధి ప్రదాత కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి అంతా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాంప్రదాయబద్ధంగా దీపావళి అయ్యన్న ఇంట వెలుగు జిలుగులు. అట్టహాసంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం, వీర జవాన్లకు ఘన నివాళి. వైకాపా శవ రాజకీయాలపై జనసేన ధ్వజం. నెల్లూరు ఘటనపై వైసీపీ తీరును ఆక్షేపించిన యలమంచిలి ఎమ్మెల్యే. రావులపాలెంలో దీపావళి వేడుక, చిన్నారుల చేత లక్ష్మీ పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.